దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభు రక్తంలో కడగబడిన వారమైన మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మీద మనం ఆధారపడేటువంటి వారంగాను, ఆయనను ఆశ్రయించే వారంగా ఉండగలిగినట్లయితే దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నారు కదా. ఉజ్జయ కాలమందు నిత్యముగా దేవుని మీద ఆధారపడి ఉండగా దేవుడు అతను ఆశీర్వదించాడనియు, వర్ధిల్లింపజేశాడనియు, దీవించారనియు వాక్యం చెప్తా ఉంది. మరి నేటి దినాన మన దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు, క్షేమం కొరకు ప్రయత్నం చేస్తున్నాం కదా. ప్రతి దినము పోరాడుతున్నాం కదా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు దేవుని మీద పరిపూర్ణంగా మీరు ఆధారపడండి. దేవుడు నిత్యముగా మనల్ని వర్ధిల్ల చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మన విశ్వాస యాత్రలో నిత్యముగా మనము దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడేవారిగా ఉందాం. ఆయన యొక్క కృప పొందుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.